హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు తిరుపతిలో దర్శనానికి వచ్చాను. ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడని కాదు ఎక్కడైనా ఒక ఆలోచన వచ్చింది ట్రాఫిక్ సంబంధించి. రోడ్లో అసలు ఒరిజినల్గా డివైడర్ పక్కకున్న ఫస్ట్ లైన్లోనే ఎక్కువ వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ రెండో లైన్లో ఇది చిన్న ఆటోలు కానీ చిన్న చిన్న బండ్లు కానీ వెళ్తుంటాయి. ఇక థర్డ్ లైన్ అయితే మనం థర్డ్ లైన్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా దాంట్లో మనం ప్రయాణించడానికి అసలు కుదరదు. ఇది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన కాదు, కష్టమైనటువంటి విషయం. నిజానికి దీన్ని నివారించాలంటే ఏం చేయాలంటే, రెడ్ లైన్ను మనము గీయాలి. రెడ్ లైన్ ఎక్కడ గీయాలి? డివైడర్ నుంచి 2 లైన్లు దాటిన తర్వాత ఎడ్జ్కి రెడ్ లైన్ ఉండాలి. మొత్తం రెడ్ లైన్ ఉండాలి. ఆ రెడ్ లైన్ లోపల ప్రయాణించవచ్చు. రెడ్ లైన్ లోపల అంటే రైట్ సైడు, రెడ్ లైన్కు రైట్ సైడు ఎట్టి పరిస్థితులలో ఏ ప్లేస్లో కానీ పార్కింగ్ చేయడానికి కానీ ఆపడానికి కానీ బండి ఆపడానికి వీలేదు. ఒకవేళ ఆపితే ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి ఫైన్ వేయచ్చు. ఆ లెఫ్ట్ సైడు బండ్లు ఆపుకోవచ్చు, పార్కింగ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక 6 అడుగుల స్థలం, రెడ్ లైన్ నుంచి లెఫ్ట్ సైడు కనీసం 5 నుంచి 6 అడుగుల స్థలం వదిలిపెట్టి, అంటే వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు వదిలిపెట్టి తర్వాత పార్కింగ్కు కేటాయించాలి. ఇట్లా కనుక చేస్తే ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది. వీలైతే 3 లైన్లు, ఎక్కువ స్థలం ఉన్న ప్లేస్లో 3 లైన్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చూసారు కదా, ఆ ప్లేస్లో సెంటర్ లాంటి ప్లేస్లలో ఆటో వాళ్ళు 2 లైన్లు దాటి మరి అక్కడ ప్రయాణికుల కోసం, అంటే వాళ్ళను ఆపి ఎక్కించుకోవడం కోసం ఆపి బ్లాక్ చేస్తుంటారు. ఆ రెండో దారిని కూడా బ్లాక్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల వెనుక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఒక అనౌన్స్ చేయాలి, ఒక ప్రకటన ఇవ్వాలి. రెడ్ లైన్ గవర్నమెంటే దాన్ని గీస్తుంది. ఆ రెడ్ లైన్ రైట్ సైడు ఎక్కడ ఎవరు కూడా ఆపడానికి, పార్కింగ్ చేయడానికి వీలేదు. ఒకవేళ ఆపితే, పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసి ఫైన్ వేయవచ్చు. లెఫ్ట్ సైడ్ మాత్రమే ఆపి పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. ఇది నేను ప్రభుత్వానికి చేస్తున్న సూచన అనుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు పెట్టి భోజనాలు చేస్తున్నారు. పార్కింగ్ ఎలా చేశారో చూడండి. ఒక లైను మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. 2 లైన్ అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. చూశారు కదా, ఒక లైన్లో మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. 2 లైన్లో మొత్తం బ్లాక్ అయిపోయింది.